క్రూజ్ షిప్‌లో రోజుకి వేల మందికి డిజర్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రూజ్ లైఫ్. నా పేరు మనీ. మార్నింగ్ షిఫ్ట్ స్టార్ట్ అయ్యే ముందే రెడీ అయ్యి కిచెన్‌కి అయితే బయలుదేరతా. ఫస్ట్ కాఫీ అయితే కంపల్సరీ, లేకపోతే ఎనర్జీ సరిపోదు. సో కాఫీ విత్ అ క్రోజాన్. కిచెన్‌లో ఎంటర్ అవ్వగానే హైజీన్ ఫస్ట్ ప్రయారిటీ. సో హ్యాండ్ వాష్ కంపల్సరీ. కిచెన్‌కి వచ్చాక ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ ఉన్నాయా లేదా అని చెక్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. ప్రతి డెజర్ట్‌కి ఎగ్జాక్ట్ రెసిపీ ఉంటుంది, మెజర్మెంట్ ఉంటుంది, బేకింగ్ టైం ఉంటుంది. సో అవన్నీ ఎగ్జాక్ట్‌గా ఫాలో అవ్వాలి. రిఫరెన్స్ కోసం పిక్చర్స్ కూడా ఉంటాయి, వాటినైతే ఫాలో అవ్వాలి. ఇంకా మన యాక్చువల్ వర్క్ స్టార్ట్ అయింది. మార్నింగ్ రిజర్వేషన్స్ కౌంట్ వస్తుంది. కౌంట్ బట్టే మన డైలీ ప్రొడక్షన్ అయితే డిసైడ్ అవుతుంది. సో నేను వర్క్ చేసే అవుట్లెట్ రిజర్వేషన్స్ 500. నేను 4 టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ అయితే చేయాలి. మార్నింగ్ షిఫ్ట్లో మోస్ట్లీ నా ఫోకస్ మొత్తం నిజాంప్ల పైనే ఉంటుంది. వర్క్ స్టార్ట్ చేసే ముందే స్టోర్ నుంచి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకోవాలి. ఇంకా ట్రేస్, ట్రాలీస్ అన్నీ సెట్ చేసుకోవాలి. క్రూజ్ కిచెన్లో ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా పోస్ట్ లంచ్లోనే నా పఫ్ పేస్ట్రీస్ అన్ని ట్రేస్లో అరేంజ్ చేసి బేక్ చేయడం అయితే జరుగుతుంది. టార్ట్స్ అన్నీ అరేంజ్ చేయడం, ఇవన్నీ ఆఫ్టర్నూన్ లంచ్లోపే ఫినిష్ చేసి లంచ్ చేస్తా. ఒక 2 అవర్స్ ఆఫ్ బ్రేక్ అయితే తీసుకుంటా. ఎందుకంటే అప్పుడే ఈవినింగ్ ఆపరేషన్స్ అన్నది సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయగలను. ఈవినింగ్ ప్లేటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. గెస్ట్ ముందుకు వెళ్ళే ప్రతి డెజర్ట్ కూడా ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. కిచెన్లో చిన్న డీటెయిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక స్మాల్ గార్నిష్ కూడా డెజర్ట్ యొక్క లుక్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. ప్లేట్లో చూసే ప్రతి డెజర్ట్ ఇలా ఒక్కొక్కటిగా ప్రిపేర్ అవుతాయి. ఫైనల్గా అన్నీ రెడీ అయ్యాక క్వాలిటీ చెక్ చేసి సర్వీస్కి అయితే పంపిస్తా. ఇలా సర్వీస్ అయ్యాక వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు, క్లీన్ చేసి నెక్స్ట్ షిఫ్ట్కి అయితే హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి. హౌ టు జాయిన్ క్రూజ్ అని వీడియో చేస్తా. మీకున్న డౌట్స్ అన్ని డిఎం చేయండి. బాయ్.